ఇంట్లో ఆపరేషన్ అయింది ఎవరికన్నా డబ్బులు వీళ్ళే ఇవ్వాలి, పెళ్ళి వీళ్ళే ఇవ్వాలి, ఏడు నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు వెనకాల తిరిగే వాళ్ళందరికీ. పోనీ ఏదైనా ఏ వ్యాపారం అన్నా చేస్తే మనం ఒక ₹1,00,00,000 పెడితే నెలకు ₹1,00,00,000 లాభం వస్తుందంటే ఆ కోటితో మిగతా అందరికీ పంచుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ అట్లాగే ఏ వ్యాపారం అని ఉందో ప్రపంచంలో అట్టుంటే అందరూ అందులోనే పెట్టుబడి పెడతారు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి వనరులు వాడుకుంటారు. ఇప్పుడు ఎట్టయితే లెక్కర్ వాడుకుంటున్నారు, అప్పుడు లెక్కర్కి జాయిస్ లేదు ఎట్లాంటి వాళ్ళకి, ఇసుక వాడుకుని ఉండవచ్చు. అయితే ఇసుకలో కూడా ఎక్కువ తినలేదు అతను జగన్, ఎందుకని అవన్నీ వేలాలకు ఇచ్చాడు కాబట్టి. ఆ వేలాల వాళ్ళతో మాట్లాడుకుని వీళ్ళు ఏమన్నా చేసుకుని ఉండొచ్చు, లేదా వాళ్ళని బెదరేసైనా వీళ్ళు చేసుకుని ఉండొచ్చు, నో డౌట్. అందులో తినరు అని చెప్పను నేను, కాకపోతే 190, 200 కోట్ల రూపాయలు అనేటటువంటిది అమాయకత్వం ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు తింటారు, అది వాళ్ళ నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అడ్డదిడ్డంగా ఏ ప్రజాప్రతినిధి తినాలని కోరుకోడు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రేపటి గురించిన జీవితం గురించి ఆలోచన లేకపోతే విచ్చలవిడిగా తింటాడు ఎవడైనా. అలా కాకుండా ప్రతి నాయకుడు ఏం చేస్తాడు, ఎక్కడ అవతలోళ్ళని అంటే ఒకడి దగ్గర నుంచి పిండి తన చుట్టూ ఒక 100 మందికి పెట్టి వాళ్ళకి పెట్టిన దానికి 3 దాచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ నాయకుడైనా చేసేది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఒకటి దగ్గర తిన్నారంటే చుట్టూ ఉన్న కార్యకర్తలకు ఒక 25-30 వేలు ఖర్చు పెట్టి